అలాగే వీటి ద్వారా వొకేషనల్ స్కిల్స్ పెంచడానికి ఏమేం చేశారు? రాష్ట్రాన్ని విడగొట్టి ఇప్పటికి 16,500 కోట్లు. ఒకవైపు తెలంగాణకి ఎక్కువ డబ్బులు ఎక్కువ నిధులు ఉండి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా అది వస్తుందో రాదో ఎప్పుడో జరుగుద్దో లేదో తెలియదు, ఇంకా దాన్ని ఆరంభ దశలోనే ఉంది. ఇవన్నీ ఎప్పుడు జరిగాను? ఈ లోపల 2 ఎన్నికలు వచ్చి వెళ్ళిపోతాయి. 10వ తరగతి చదివిన విద్యార్థి డిగ్రీ అయిపోద్ది, ఇంజనీరింగ్ అయిపోద్ది, కానీ నిరుద్యోగులుగా ఉండిపోతారు. ఆ రోజున మన ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడినప్పుడు మీ రాష్ట్రానికి అండగా ఉంటానన్నారు. నేను వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలే. అందరూ అనుకోవచ్చు నీ ప్రధానమంత్రి గారి పరిచయం ఉంది కదా, వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడచ్చు అంటే, ఒక సమస్యని, ప్రజా సమస్యని వ్యక్తిగతంగా పరిష్కరించేది కాదు. అది ప్రజల ద్వారా, ప్రజల తరపున పోరాటం చేస్తూనే పరిష్కారం చేయగలిగే తప్ప వ్యక్తిగత బంధం ఉండటం వల్ల ఒరిగేదేం లేదు. ఇంకా తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికి నాకు కొన్ని సూచనలు మొదటి ఈ సభలో చెప్పను, కానీ ముందు సభల్లో చెప్తాను. 2.5 సంవత్సరాలు అయిపోయింది, ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. కానీ నాకు వస్తున్న ఇది సూచనలుగానే తీసుకోండి. దయచేసి మీరు ఇది మిమ్మల్ని విమర్శిస్తున్నానో దయచేసి దీన్ని బాధపడి గింజుకోవద్దు, దీన్ని సహృదయతో స్వీకరించండి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్పెషల్ స్టేటస్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతుంది? ముఖ్యమంత్రి గారు వారన్న మాటలు ఏంటంటే, రాష్ట్రం విడిపోయింది, అప్పుల పాలయం, కోపం ఉంది, కసి ఉంది, కానీ దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా సంయమనంతో జరగాలి, కేంద్రంతో పోరాటం పెట్టుకుంటే రాష్ట్రానికి నిధులు రావు అని చెప్పారు. నేను వాటిని అర్థం చేసుకోగలను. కానీ పదే పదే మన ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడతా మన ఎంపీలు యాచకుల్లాగా వెళ్ళి సార్ 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 అనడం కూడా, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కూడా సరైందేనని ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. నాకు మొన్న అరుణ్ జైట్లీ గారు మాట్లాడుతున్నప్పుడు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు చాలా విసుగు, అసహనం వస్తున్నాయి. ఆ రోజున వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఈరోజు ఇక్కడ సీమాంధ్ర కొడుకు వచ్చి కూడా భారతీయ జనతా పార్టీ 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తుంది అని నిలబడిన వ్యక్తి అసలు స్పెషల్ స్టేటస్తో పనే ఉంది, స్పెషల్ స్టేటస్ వల్ల ఒరిగేదేమీ లేదు, ఇవన్నీ మాట్లాడితే మీరు తప్పు చేస్తున్నారు. వెంకయ్యనాయుడు గారు దయచేసి అది అర్థం చేసుకుని అలా మాట్లాడద్దు. మీరు పెద్దవారు, నాకు మీ రాజకీయ అనుభవం అంత వయసు లేదు, నాకు తెలుసు. కాకపోతే మీరు దయచేసి మాటని వెనక్కి తీసుకోకండి, మీరు పోరాడండి. ఆ రోజు విడిపోతున్నప్పుడు ఎలా పోరాడారో ఈ రోజు మీ సొంత పార్టీలో కూడా తెలుగు ప్రజల పక్షాన మీరు అంతే పోరాడాలి. అంతేగాని మీరు ముందు తెలుగువారు, పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలు, జాతి ప్రయోజనాలు ఆలోచించే మాట్లాడండి. కానీ పార్టీ ప్రయోజనాలు ముందు పెట్టి జాతి ప్రయోజనాలను దయచేసి వెనక్కినట్టు కానీ తప్పు మీరు చేస్తుంది. అలాగే కేంద్ర మంత్రులు జైట్లీ గారు కానీ వీళ్ళందరూ మేము అడుక్కునే వాళ్ళం కాదు, స్పెషల్ స్టేటస్ మా హక్కు, మా హక్కుతో అడుగుతున్నా, మీరు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. మీరు మాటల గారడీలో, అంకెల గారడీలో మేము దాని ద్వారా 5,000 కోట్లు ఇచ్చాం, దీని వేల 2,000 కోట్లు ఇచ్చాం, దీని వేల 4,000 కోట్లు ఇచ్చాం, అన్నీ కలిపి 32,300 కోట్లు అయినాయి 2014 నుంచి 2015కి. 2014, 15, 16కి మేము దాని నుంచి 4,000, దీని నుంచి 3,000, ఇలాంటి దయచేసి ఇట్లా అరిగిపోయే కథలు చెప్పి మాకు అసహనం తెప్పించకండి ప్లీజ్.
మేము అలసిపోయాం, విసుగుంది. మీరు దయచేసి మా స్పెషల్ స్టేటస్ గురించి ఆలోచించండి. మీరు గోవుల గురించి ఆలోచిస్తున్నారు, ముందు ఆ గో సంపద గురించి ఆలోచిస్తున్నారు, గోరక్షణ గురించి ఆలోచిస్తున్నారు, మంచిదే. నేను గోవుల్ని సంరక్షిస్తాను. నా దగ్గర 15 ఆవులు ఉన్నాయి. మీరు ఆవు మాంసం వీటి మీద పడిపోయి మీరు మిగతా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారు. ఏవైతే ముఖ్యమైన సమస్యలో స్పెషల్ స్టేటస్ లాంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యలు కానీ, తెలంగాణకు సంబంధించిన హైకోర్టు సమస్యలు అవన్నీ వదిలేసి మీరు మిగతా ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మిగతా ఇష్యూస్తో డైవర్ట్ చేస్తున్నారు. దయచేసి అవి చేయకండి. నిజానికి భారతీయ జనతా పార్టీకి గో సంరక్షణే చేయాలి అంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని, ప్రతి హిందూ వాహిని కార్యకర్తని, ప్రతి బజరంగల కార్యకర్తని ఒక ఆవుని పెంచుకోమని చెప్పండి. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు కార్పొరేట్ గోరక్షణ రెస్పాన్సిబిలిటీని కూడా తీసుకోమని చెప్పండి. దానికి కొంత డబ్బులు ఇవ్వమని చెప్పండి కార్పొరేట్స్ని. అలాగే గోమాతను కాపాడండి, దేశాన్ని సుభిక్షంగా ఉంచండి. అంతేగాని దానితోటి రాజకీయాలు చేయకి, ప్రజల్ని తప్పుదో పట్టించి స్పెషల్ స్టేటస్ లాంటి పెద్ద సమస్యల్ని గాలి కుదిలేయకండి. మాకు విసుగ్గా ఉంది, అసహనంగా ఉంది. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అందరూ ఒకటే మాట మీద మాట్లాడాలి. ఇక్కడ ఓట్లు ఎవరికి వచ్చినాయి, అధికారం ఎవరికి వచ్చింది అనే కంటే కూడా ఏ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ, ఏ రాజకీయ పార్టీ ముఖ్య ఉద్దేశం పదవిలో కూర్చోవడం కాదు, ప్రజల హక్కుల కోసం పోరాటం వాళ్ళ ప్రథమ కర్తవ్యం. అంతేగాని అధికారంలో పదవిలో కూర్చున్నామా, అధికారంలో కూర్చుంటే ఒకలాగా, ప్రతిపక్షంలో కూర్చుంటే ఇంకోలాగా, పార్టీలు లాగా డిపాజిట్లు కోల్పోతే ఇంకోలాగా, పోటీ చేయకపోతే నాలాగా, ఇలా కాదు. అందరం కలిసి ఒకటే మాట మాట్లాడాలి. పొలిటికల్ పార్టీ పెట్టింది ప్రజల హక్కుల కోసం పోరాటమే ప్రథమ కర్తవ్యం. అది దయచేసి మీరు మర్చిపోకండి. మీతో కలిసి రమ్మంటే నేను ముందుకు వస్తాను. నాకేమి, మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, నేను మీ రాజకీయ లబ్ధుల కోసం నేనేం అడ్డురాను. మీరు ప్రజలకి సరైన న్యాయం చేయనప్పుడే ఖచ్చితంగా నేను పోరాటం చేయాల్సి వస్తుంది. దానికి నేనే వెనకాడను. ఆ పరిస్థితులు రాకుండా చూసుకోండి. అదే నేను మిమ్మల్ని వేడుకునేది. పోరాటంలో నేను గెలవచ్చు, ఓడిపోవచ్చు, ఏదైనా జరగచ్చు గాక. చెప్పాను కదా, మెడ తెగి పడాలే కానీ అడుగైతే వెనక్కి పడదు. ఏదో పంచదేలా కాదబ్బా, నిజంగానే మాట్లాడుతున్నా. విక్రమ్ గారు అయితే మంచి డైలాగులు రాస్తారు, నాకు ఇది తెలియదు. స్పెషల్ స్టేటస్ గురించి అడిగితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుపడుతున్నారంటారు. నాకు తెలియగడుగుతా, ఆ రోజు తెలంగాణ ఇచ్చేటప్పుడు 6 కోట్ల మంది ప్రజలు అడ్డం పడినప్పుడు మీరు ఇచ్చారే, కేవలం 3 కోసం ఎందుకు స్పెషల్ స్టేటస్ గురించి ఆగిపోతున్నారు? ఎవరి చెవిలో పువ్వులు పెడదామని వీళ్ళందరూ మాట్లాడతారు. మోదీ గారంటే నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది. కానీ సీమాంధ్ర ప్రాంత ప్రజలని తాకట్టు పెట్టే గౌరవం అయితే నాకు లేదు. చంద్రబాబు గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా అంటారు కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి. నిజమే. కానీ కేంద్ర ప్రభుత్వం అంటే అది ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసి కాదు కదా, వాళ్ళు మనుషులే కదా.
మీలాగా నాలాగా మనుషులే కదా. మీరు నిజంగా ఎవరికి ఏ లొసుగులు లేకపోతే పోరాటం చేయడానికి మీకు ఏంటి భయం అబ్బా? అంటే వాళ్ళు ఏమన్నా అంటారంటే సిబిఐ మనల్ని సిబిఐ ప్రయోగిస్తారు మా మీద, స్పెషల్ స్టేటస్ మీద పోరాటం చేయాలంటారు. అంటే మీకు లొసుగులు ఉన్నాయా? మీకేమైనా దాచుకోవడానికి ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు మీరు భయపడుతున్నారు? మాట్లాడండి, నిలదీయండి, పార్లమెంటుని స్తంభింపజేయండి. ఎందుకు భయం? నేను మొన్న అడిగాను పోయినసారి ఎలక్షన్స్ లో, జయరాం రమేష్ గారు మన రాష్ట్రాన్ని విడగొట్టిన సూత్రధారిలో ముఖ్యుడు. నాకు ఆయనంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా నవ్వుతూ మన రాష్ట్రం నుంచే ఎన్నికైన రాజ్యసభ మెంబర్గా రాజ్యాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందంగా విడగొట్టేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి ఆయన రాజ్యసభ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నుకున్నందుకు మీరందరూ ఒకసారి జయరాం రమేష్ గారు చప్పట్లు కొట్టండి అందరూ. హేల్ జయరాం రమేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జయరాం రమేష్ గారు. మమ్మల్ని మా తెలుగు రాష్ట్రాలని, మా ప్రజల్ని ఇంత చక్కటి వాతావరణంలో పెట్టినందుకు మీ తెలివికి, మీ మేధస్సుకి నా జోహార్లు.